నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టుదువు. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలోకి పిలిచిన ಎಲ್ಲರಿಗೂ మహిమ బాలుని యొక్క జన్మ శుభములు, దీవెనలు, సంతోషము ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. మహిమ బాలుండని గవయ్యాలో, మరియమ్మ వడిలోన వయ్యాలో, మహిమ బాలుండని గవయ్యాలో, మరియమ్మ వడిలోన వయ్యాలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినము మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఇద్దరు వృద్ధ దంపతులు కనపడుచు ఉన్నారు. వారే జకరియా, ఎలిజబెత్. వీరు నిండు వృద్ధాప్యంలో ఉన్నారు. జకరియా గారేమో మరి యాజకుడు, అనగా దేవుని సేవ జరిగించు పాస్టర్ గారు అన్నమాట. దావీదు గారి కాలంలో అనేక మంది ఉన్నారన్నమాట లేవీయులు, యాజక ధర్మం జరిగించడానికి. అప్పుడు దావీదు గారు ఆలోచన చేసి అందరికీ కూడా వంతులు వేశారు. ఏం చేశారంటమ్మా? వంతులు. ఇదిగో నీ తర్వాత నువ్వు, నీ తర్వాత నువ్వు, ఇలాగూ అందరికీ కూడా అవకాశం కల్పించి ఒక వరుస క్రమము యాజకులు వంతులు వేశారన్నమాట. కనుక ఒక్కొక్కరు వంతు వచ్చినప్పుడు వారు ఏం చేయాలా? దేవాలయంలోనికి వెళ్ళి సేవ జరిగించుట మనం చూడగలం. నాటి కాలంలో లేవీలు మాత్రమే దేవుని సన్నిధిలో సేవ చేయుటకు అర్హులు. దేవుడు 12 గోత్రాల్లో ఒక గోత్రమైన లేవి గోత్రాన్ని ఎంచుకున్నాడు. మీరు అడగచ్చు, పాస్టర్ గారు 12 గోత్రాలు ఉన్నాయి కదా, లేవి గోత్రాన్ని ఎందుకు ఎంచుకోవాలి అని మీరు డౌట్ రావచ్చు. ఎందుకు దేవుడు లేవి గోత్రాన్ని ఎంచుకున్నాడంటే, యాకోబు కుమారుల్లో ఒకరు లేవి. యాకోబు యొక్క కుమారులు 12 మంది, 12 గోత్రాలు. ఎప్పుడైతే మోషే అనే దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అనే బానిసత్వం నుంచి విడిపించి వాగ్దాన దేశమునకు నడిపించే నాయకుడిగా ఉన్నాడు. వీరు రామశేషు నుంచి బయలుదేరిన వారు ఇంచుమించు పురుషుల సంఖ్య 6 లక్షల కాల్బలమని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. పాత నిబంధనలో మనం చూస్తే పురుషుల్ని లెక్కించేవారు, స్త్రీని కానీ పిల్లలు కానీ ఎన్నికలోనికి తీసుకునేవారు కాదు. పురుషుడే కుటుంబమునకు పెద్ద గనుక కుటుంబమును పురుషుడితో లెక్కించేవారు. మీకు ఇంకా డౌట్గా ఉంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము ప్రారంభం నుంచి 16 వచనాలు మీరు చూస్తే, అబ్రహాము కుమారుడగు మరి దావీదు కుమారుని యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. కాబట్టి ఇక్కడ చూడండి, పురుషుల వరుస ఉందా, స్త్రీల పేర్లు ఏమైనా ఉన్నాయా? చెప్పాలి. మొత్తం ఎవరి పేర్లు? పురుషుల పేర్లే. అంటే ఆ వంశానికి వారిని లెక్కించేవారు, ఆ కుటుంబానికి. అందుకని యేసుక్రీస్తు వారు కూడా మీకు చూస్తే అర్థం అవ్వాలని చెప్తున్నా. యేసుక్రీస్తు వారు కూడా కొండ ప్రసంగం అంటే 3 దినాలు కొండ మీద ఉండి ఆయన బోధించారు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కూడా కొండ ప్రసంగం ఆ అధ్యాయాలు అంటారు. కనుక ఇక్కడ ప్రభువారు 3 రోజులు బోధించినా కూడా జనముకు, అక్కడ ఉన్నవారికి ఆకలి కూడా తెలియలేదన్నమాట. 3 రోజులు మర్చిపోయారు. అంటే ఆయన బోధ ఎంత మధురముగా, ఎంత ప్రత్యేకంగా ఉందో అర్థం చేసుకోవాలి మనం. కనుక 3 దినాలైన సంగతి కూడా వారు ఏం చేశారు? మర్చిపోయారు. ప్రభు అలాగ వారిని పంపిస్తే ఆకలితో మరి నీరసిల్లిపోతారు మార్గ మధ్యంలో అని చెప్పి వారికి ఆహారం సిద్ధపరచుడని చెప్పారు. అయ్యా, ఈ అరణ్యంలో ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తేగలమని అన్నప్పుడు, మీ వద్ద ఏమైనా ఉన్నదన్నప్పుడు ఒక చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టారు. ప్రభు వాటిని ఆశీర్వదించి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి అందరికీ పంచిపెట్టమన్నారు. పంచిపెట్టగా 5,000 మంది పురుషులు ఇంచుమించు అక్కడ భుజించారు. స్త్రీలు పిల్లలు ఎన్నికలో తీసుకోవాలి. అక్కడ 5,000 మంది పురుషులు అని రాశారు. అవునా కాదా?
మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. కాబట్టి పాత నిబంధనలో పురుషుడే కుటుంబమునికి ఎన్నిక. లేవి గోత్రాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే ఈ వర్షం చెప్తున్నాను. ఎప్పుడైతే వాగ్దాన దేశంలోకి నడిపించే క్రమంలో సినాయి పర్వతం మీదకి మోసే దేవుడు రమ్మనగా 10 ఆజ్ఞలు అందుకోవడానికి వెళ్ళారు కొండ మీదకి. దేవుడు సినాయి పర్వతం మీదకి అగ్ని వలె దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడు అంటమ్మా? అగ్ని రూపంలో దిగి వచ్చాడు. మోసే అనే దైవజనుడు ఆ కొండ మీదకి ఎక్కి వెళ్ళిపోయాడు. కిందన్న ఇశ్రాయేలు దేవుని స్వరం వినే భయపడిపోయాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం మీరు చూస్తే 19వ వచనంలో వారు అంటున్న మాట, అమ్మో దేవుడు మాతో మాట్లాడితే మోసే మేము చనిపోతాము, నీవు మాట్లాడు అని అన్నారు. దేవుడు మాట్లాడితే మేము చనిపోతాము, నీవు మాతో మాట్లాడము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవదుము అన్నారు. కాబట్టి ఇక్కడ మోసే కొండ మీద ఉన్నప్పుడు ఇక్కడ అహరోని దగ్గరికి వచ్చి, మోసేని వాడు ఏమాయడో మాకు తెలియదు, ఇప్పుడు మేము మా ముందర నడుచుటకు ఒక దేవతను తయారు చేయమని చెప్పి అనగానే అహరోన్ని ప్రేరేపించగానే అహరోను మీ చెవులు ముక్కులు అన్ని ఇవ్వమన్నప్పుడు వాటన్నిటిని అగ్నిలో వేస్తే మరి పోగరతో ఏ రూపం వచ్చింది? దూడ రూపం వచ్చింది. అప్పుడు ఆ దూడను ఎత్తుకొని వీరు, ఓ ఇశ్రాయేలు నిన్ను విడిపించినది ఇదే అని చెప్పి దాన్ని దైవముగా భావిస్తూ తినుచు త్రాగుచు ఆడుటకు లేచారని నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఈ కథ అంతా ఉంటుంది. అప్పుడు దేవుడు మోషేతో అంటాడు, మోషే మోషే నీ పిల్లలు చెడిపోయారు, త్వరగా నువ్వు దిగి వెళ్ళు అని అన్నారు. ఏమన్నారు? అయ్యా మోషే పిల్లలా దేవుడి పిల్లలా? ఇల్లు ఎవరి పిల్లలు అన్నారు? మోషే నీ పిల్లలు చెడిపోయారు, నువ్వు త్వరగా దిగి వెళ్ళు అని అన్నారు. అప్పుడు యెహోషువ కొండ దిగునే ఉన్నాడు. ఆ యెహోషువతో అంటున్నాడు, కొండ కింద ఏంటో శబ్దం వినపడుతుందంటే అది యుద్ధధ్వని అని అంటాడు. ఎవరో? యెహోషువ. మోషేని దైవజుడు అంటాడు, అది యుద్ధధ్వని కాదు, అది సంగీత ధ్వని నాకు వినపడుతుందని అన్నాడు. కిందకి రాగానే మీరు ఎలాగున్నారు? తినుచు త్రాగుచు ఆడుటకు లేచారు. అప్పుడు మోషే కోపం మండింది, తీసుకొచ్చిన ఈ 10 ఆజ్ఞలు పగలగొట్టేశాడు. ఏం చేశాడమ్మా? 10 ఆజ్ఞలు పగలగొట్టేశాడు. అప్పుడు మోషే ఇశ్రాయేలుతో అందరితో 12 గోత్రాల వారితో అన్నారు, యెహోవా పక్షముగా ఉన్న వాళ్ళారా రండి ఈ వైపుకి అన్నప్పుడు ఏ గోత్రం వాళ్ళు రాలా. ఏం చేయలేదంట? ఏ గోత్రం రాలేదు, కానీ లేవి గోత్రం ఒక్కటే వచ్చి పక్కన నిలబడింది. ఎవరి పక్షాన? మోసే పక్షాన లేవి గోత్రం ఒకటే నిలబడింది. లేవీలే రోషం కలిగి మోసే పిలిచినప్పుడు లోబడి వచ్చారు. కాబట్టి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? లేవీల్ని ఏర్పాటు చేసుకున్నారు. అర్థమైందా ఈ కథ? కాబట్టి దేవుడు ఏమన్నా పక్షపాత కాదు, వీరు లోబడుటను బట్టి వీరికి పని దొరికింది. తిరగబడితే పని ఉండదు. వీరేం చేశారు? మోషే మాటకు లోపడ్డారు. మోషే అన్నాడు, ఏమీ ఆలోచించకుండా ప్రతివాడు తన పొరుగు వాడి మీద పడి చంపివేయమన్నప్పుడు ఇంచుమించు ఆ రోజు 3,000 మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారమ్మా? 3,000 మంది చనిపోయారు. మోషే చెప్పినట్టు లేవీలు లోపడ్డారు, ఆయన చెప్పినట్టు చేశారు. కనుకనే దేవుడు మరి లేవీలు ఏం చేశారు? యాజకత్వానికి ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా మీరు చూసినట్లయితే యాకోబు కుమారులు 12 మంది, కుమార్తె పేరేంటి? దేనా. ఈమె కూడా మరి ఆ ప్రాంతంలో మరి సుక్కోతు ప్రాంతంలోకి వచ్చి అక్కడ వేసుకున్నప్పుడు ఆ ప్రాంతవాసుల్లో ఆ ఊరు చూద్దామని వెళ్ళింది ఈమె. ఆ ప్రాంతవాసుల్లో ఒక వ్యక్తి కుమారుడు దేనాన్ని ఏం చేస్తారు? వాడు చేస్తాడు. అప్పుడు ఈ విషయం అన్నలకు తెలియగానే ఆ వ్యక్తి ఏమో దీనా మీద మనస్సు కలిగి ఉన్నాడు. వారు ఇదిగో దీనా మీద అతను మనస్సు ఉంటాన్ని బట్టి వివాహం చేసుకోవడానికి కూడా వచ్చారు. అప్పుడు వీరు, సరే మా పద్ధతి అయితే ఇది, సున్నతి చేయించుకుంటే తప్ప మేము మీకు మా వివాహానికి మేమేమో మా అమ్మాయిని అన్నప్పుడు వారందరూ కూడా సున్నతి చేసుకున్నారు. ఇదిగో వీరు బాగా ఆస్తి కలిగిన వారు, వీరు బాగా బలం కలిగిన వారు, వీరు మనతో వీయి పొందితే వారు మన మధ్య ఉంటే మనం ఇంకా అభివృద్ధి పొందుతామని చెప్పి ఏం చేశారు? ఆ ఊరు వారందరూ కూడా, ఆ ఊరికి ఆయన పెద్ద మనిషి కనుక ఊరు వారందరూ ఆయన మాటను అందరూ సున్నతి చేసుకున్నారు. సున్నతి చేయించుకున్నప్పుడు వారు ఎటు కదలలేని పరిస్థితి, ఆ గాయములు మానేదాకా. అప్పుడు వీరు ఊరి మీద పడి మొత్తాన్ని ఏం చేశారు? లేవి
అతని సహోదరుడు వచ్చి మొత్తాన్ని ఏం చేశారు? లేవి ఖడ్గము ధరించి ఏం చేశారు? ఆ ఊరు వారందరిని హతం చేశారు. అంటే లేవీయులు రోషం కలిగిన వారు. దేవుడు వారిలో ఉన్న రోషం చూశాడు. ప్రభువు కూడా ఎవరో మన దేవుడు. నిర్గమకాండం 20వ అధ్యాయం మీరు చూస్తే 3వ వచనం 4వ వచనం అనుకుంటా. ఏలయనగా నేను రోషము కలిగిన దేవుడును ప్రభు అంటాడు. చూడండి 5వ వచనమా. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. ఎవరంట మన దేవుడు? రోషము గల దేవుడు. కనుకనే ఈ రోషం ఎవరిలో చూశారు? లేవీయుల్లో చూశారు. కనుక దేవుడు తన పని కొరకు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? లేవీయులను. ఈ 2 కారణాలను బట్టి లేవీ గోత్రాన్ని దేవుడు ఏం చేశాడు? ఎన్నిక చేసుకున్నాడు. వీరే ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో పరిచర్య చేయాలి. కనుక ఈ క్రమములో జకర్యా వంతు వచ్చింది. ఎవరి వంతు వచ్చిందమ్మా? జకర్యా. మరి జకర్యా తరగతి తన వరస వచ్చినప్పుడు జకర్యా ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు మరి ధూపం వేయించుండగా అక్కడ దూత మరి చూడండి ధూప సమయం 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహమందు వెలుపల ప్రార్థన చేయించుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. మీరు చూస్తే పాత నిబంధనలో పరిశుద్ధ స్థలంలోకి ఎవరు రాకూడదు. ఎవరు వచ్చినా ఎక్కడ దాకా వచ్చేవాళ్ళు? ఆవరణం వరకే. అర్థమైందా? ఆవరణంలో బలి అర్పించి అక్కడే ఉండేవారు. యాజకుడు లోపలికి వచ్చి ప్రార్థన చేసేవారు. అతి పరిశుద్ధ స్థలంలోకి అయితే యాజకుడు అయినా కూడా సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి అమ్మా. సంవత్సరానికి అంటే ఇప్పుడు ఈ నేను నుంచున్న స్థలం ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడికి రావాలంటే యాజకుడు లేవి గోత్రంలో వారైనా యాజకుడు ప్రధాన యాజకుడు ఎప్పుడు రావాలి? సంవత్సరమునకు ఒక్కసారే వచ్చేవాడు. ఎప్పుడు వచ్చిన ఎక్కడికి వచ్చేవాడు? పరిశుద్ధ స్థలంలోకి వచ్చి అక్కడ ప్రార్థన చేసేవాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల నిమిత్తం అక్కడే ధూపవేదిక దగ్గర ప్రార్థన చేసేవారు. ఆ ధూపవేదిక దగ్గర చేసిన ప్రార్థన దేవుడు ఆగ్రహించి మరి ఆయన మనస్సు మీద నా కరుణాపీఠం మధ్య దేవుడు మరి ఆ ప్రార్థన ఆలకించి నెరవేర్పించేవారు. కనుక ఇప్పుడు జకర్యాకు దూత ఎందుకు కనపడిందంటే వీళ్ళకి పిల్లలు లేరు. ఎవరు లేరంటమ్మా? చూడండి మీరు చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే 6-7 వచనాలు ఒకసారి చదువుకుందాం. వీరిద్దరు అనగా జకర్యా ఎలిజబెత్ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుడి దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇద్దరు కూడా యథార్థంగా నీతిగా ఉన్నారు. ప్రభు యొక్క సకల ఆజ్ఞల చొప్పున వీరు ఏం చేస్తున్నారు? నడుచుకుంటున్నారు. దేవుడు ఈ సమయాన వీరిని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఈ విషయం ఎవరికి చెప్తున్నారు? జకర్యాకు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నారు? జకర్యా నువ్వు భయపడబాక. ఇదిగో నీ భార్య నీకు ఒక కుమారుని కంటది. అతనికి నువ్వు యోహాను అని పేరు పెట్టాలి. ఏమని పేరు పెట్టాలంట? యోహాను అని పేరు పెట్టాలని చెప్తే జకర్యాకి అమ్మటే ఏ ఆలోచన వచ్చిందంటే, అయ్యో నేను ముసలివాడనే, నా యొక్క మరి భార్య ముసలామె కదా, మాకెలా పుడతారు అని చెప్పి సందేహం వచ్చింది. ఏమొచ్చిందంట? సందేహం వచ్చింది. ఎంపటే చూడు తొందరపడి ఏమంటున్నాడు? ఆ కింద వచనంలో మనం చూస్తే 13వ వచనం. అప్పుడు ఆ దూత జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానుని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలు అనేకులకు ప్రభు అయిన వారి దేవుడి వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులైన నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనిను.
18వ వచనం జకర్యా అంటున్నాడు, జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది నా దూతతో చెప్పక, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాటలాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలముందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందని అతనితో చెప్పాను. చూడండి, శుభవర్తమానం దొరికితే జకర్యా పాస్టర్ గారికి ఏం చేయాలా? ఎగిరి గంతేసి దేవునికి ఏం చేయాలా? స్తుతులు చెల్లించాల. దేవా, ఇన్ని దినములకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావా నాయనా, నా ప్రార్థన నీవు విన్నావా అని చెప్పి ఏం చేయాలా? మాట్లాడాలి. సంతోషించాల్సిన విషయం, అవునా కదా? ఎవరైనా ఈ భూలోకం వివాహం అయిన తర్వాత కన్సీవ్ అయ్యారంటే ఏం చేస్తారు? అది ఎంతో సంతోషించవలసిన విషయం, బాధపడే విషయం కాదు. అలాగే జకర్యా నిండు వృద్ధాప్యంలో ఉన్నారు ఇద్దరు, కానీ దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకుని వీరికి ఎవరిని కుమారుని ఇస్తానంటే సంతోషించవలసిన జకర్యా ఏం చేశాడు? సందేహించాడు. సంతోషించవలసిన ఆయన ఏం చేశాడు? సందేహించాడు. కనుకనే ఆయన సైలెంట్ అయిపోయాడు, ఆయన నోరు మూయబడింది. సంతోషించవలసిన ఈయన ఏం చేయాల్సిందే? సంతోషించకేం చేశాడు? సందేహించాడు. కనుక ఆయన నోరు ఏమైంది? మూతపడింది, సైలెంట్ అయిపోయింది. ఆ బాలుడు జన్మించే వరకు కూడా ఏమైపోయాడు? మౌని అయి ఉంటావు. ఇక మాట రాల. ఇక బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి ఏం మాట్లాడలేకపోతున్నారు. అక్కడ ఉన్న భక్తులందరూ కూడా, అమ్మో ఈయనకి ఏదో బహుశా దర్శనం అయి ఉండొచ్చు, దర్శనం వచ్చి ఉండొచ్చు, అందుకే నేను ఇలాగైపోయాడు అని చెప్పి అందరూ కూడా భావించారు. కనుక చివరికి యోహాను గారు పుట్టారు. ఏమయ్యారంటమ్మా? యోహాను గారు పుట్టినప్పుడు అప్పుడు పేరు ఏం పెట్టాలని ఆలోచిస్తే సహజంగా పాత నిబంధనలో తండ్రి పేరే కుమారుడికి పెడతారు. ఏం చేసేవాళ్ళు అంటమ్మా? ఎక్కువ శాతం తండ్రి పేరు ఎవరికి పెట్టేవాళ్ళు? కుమారుడికి పెట్టేవారు. కనుక తండ్రి పేరుని బట్టి కుమారుడికి పెట్టవలసింది జకర్యాని పెట్టవలసింది, కానీ ఏం చేయలేదు? యోహానుని పెట్టాలని తల్లి యోహానుని పేరు పెట్టమని అంది. కానీ తండ్రిని అడిగి చూద్దాం ఆయన ఏం చెప్తాడని చెప్పి ఆయన్ని కూడా అడగటానికి వెళితే అప్పుడు జకర్యా పలక ఒకటి తెమ్మని చెప్పి పలక మీద యోహాను అని పేరు రాశారంట. ఏం రాశారు? అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఈయన నోరు తెరవబడిందంట. ఎవరి నోరు? దూత ఏమని చెప్పింది? నువ్వు ఈ సంగతులు నమ్మలేదు కనుక బాలుడు జన్మించే వరకు నువ్వేమైపోతావు? మౌనివైపోతావు అంది. ఇప్పుడు బాలుడు పుట్టాడా లేదా? పేరు పెట్టేది ఎన్నో రోజు అంటే 8వ రోజు. 8వ రోజు పేరు పెట్టే టయానికి ఈయన కూడా ఏ పేరు కావాలన్నారు? దూత చెప్పిందా లేదా? యోహాను అని చెప్పింది. కాబట్టి అప్పుడు ఈయన నోరు ఏమైంది? తెరవబడింది. అప్పుడు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, చూడండి 59వ వచనం, 1వ అధ్యాయం 59 చదువుతాను. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అనే పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహానుని పేరు పెట్టవలనని చెప్పాను. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడనూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి మరి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహానుని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. అందును బట్టి వారు చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యోదయ కొండసీమల యందంతటా ప్రచురమాయెను. ప్రభువు హస్తం అతనికి తోడయుండిన గనుక ఆ సంగతుల గూర్చి విని వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాడిని మనస్సులో ఉంచుకొనిది. చూడండి, ఈ క్రిస్మస్ మాసం గనక యేసు ప్రభు జన్మం గురించి అందరం చెప్పుకుంటాం. కానీ యేసు ప్రభు జన్మమునకు 6 మాసముల ముందు జన్మించింది ఎవరంటే బాప్తిసమిచ్చి యోహాను. ఈయన కూడా కారణ జన్ముడు, కారణాన్ని బట్టే జన్మించాడు. ఈయన జన్మము కూడా పరిశుద్ధాత్మ వల్లనే కలిగింది. అవునా కాదా?
పుట్టక ముందే పేరు పెట్టిన వారిలో ఎవరున్నారు? అమ్మా, యోహాను పుట్టక ముందు పెట్టారా, పుట్టాక పేరు పెట్టారా? పుట్టక ముందే పరలోకంలో నిర్ణయమైంది, పుట్టబో శిష్యుడికి ఏం పేరు పెట్టాలి? యోహాను అన కదా. కాబట్టి ఈయన కూడా ఎందుకు వచ్చారంటే ప్రభువు మార్గం సరళం చేయడానికి. ప్రభువు రక్షకుడైతే ఆ రక్షణ కార్యం జరిగించుటకు యోహాను ప్రభువుకు ముందు మార్గం అంతా సరళం చేయడానికి వచ్చాడు. ఈయన కూడా కారణ జన్ముడు. ఈయన కూడా యవ్వన కాలంలో శిరస్సు ఛేదించబడి చనిపోయాడు. ఎవరో? బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా చెరసాలు ఈయన తల కొట్టివేశారన్నమాట. అర్థమైందా? హతసాక్షి అయ్యాడు. ఎవరి కొరకు? ప్రభువు కొరకు. కనుక ప్రియమైన వాళ్ళారా, యోహాను పుట్టుకను బట్టి కూడా మరి రక్షణ మార్గము సరళం చేయడానికి యోహాను వచ్చాడు. అందుకనే లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నది? అతడు పుట్టుడును బట్టి అనేకులు ఏమవుతారంట? సంతోషింతురనిను. యోహాను పుట్టుకను బట్టి కూడా అనేకులకు ఏమైనది? సంతోషము. కాబట్టి యోహాను ప్రభువుకు ముందు జన్మించారు. యోహాను సేవ 6 మాసముల సేవ, బలమైన సేవ, మరి గద్దించి బోధించాడు. దేవదాసయ్య గారు చెప్తూ, ఈ యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను గర్జించు ప్రసంగి అని అన్నారు. ఈయన గురించి ఏమన్నారు? గర్జించు ప్రసంగి. ఈయన బోధ ఎలాగుందంటే ఖండించే బోధ. ఎలాంటి బోధ అంటే అయ్యా, ఎవరైనా కానీ వారు వాక్యాన్ని ఉండదున్నట్టు ఖండించి చెప్పేవాడు. ఎవరో? యోహాను. శాస్త్రులు, పరిసయ్యులు అనేక మంది ఈయన దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. ఈయన బోధ ఎలాగుందంటే వారిని కూడా ఏమన్నాడో తెలుసా? సర్ప సంతానం అని గద్దించాడు. చూస్తారా? మత్తయి సువార్తలో మీరు చూస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మీరు చూస్తే ఈ మాటలు కనపడతాయి. మత్తయి సువార్తమానము 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. చూడండి ఎంత కఠినంగా బోధ. ఏమ్మా, శాస్త్రులు, సద్దుకయ్యులు, పరిశీలంటే వీళ్ళు బాగా ధర్మశాస్త్రం ఎరిగిన వారు. ఇటువంటి వారికే బోధ చేశాడు. ఎలాంటి బోధ? ఖండించే బోధ. ఎవరికి భయపడిన. అందుకని ఈయన మీద ఏలియా ఆత్మ ఉందంట. ప్రభువే చెప్పాడు ఈ మాట. ఇందా చదువుకున్నాం. ఏలియా ఆత్మయో శక్తి కలిగిన వాడు యోహాను. ఏలియా గారు కూడా ఎవరికి భయపడలా. రాజులను ఎదిరించింది ఎవరు? ఏమ్మా, అహాబు రాజునైనా ఎదిరించాడు. ఎవరిని లెక్క చేయలే. ఎందుకంటే నేను రాష్ట్రం కలిగిన దేవుని పక్షంగా నేను ఒక్కడిని నిలిచి ఉన్నా అని చెప్పి ఎక్కడున్నా కూడా ధైర్యంగా నిలబడిన వారు ఎవరు? ఏలియా. ఆయన ఆత్మ ఎవరి మీద పనిచేస్తుంది? అక్కడ ఆయన రాజులను ఎదిరించాడు. అహాబు రాజును కూడా ఎదిరించారు. ఎవరో? ఏలియా. ఇక్కడ ఈయన హేరోదు రాజును కూడా ఎదిరించాడు. హేరోదు రాజు తన తమ్ముడి భార్యను ఏం చేశాడు? ఈయన అడ్డుపెట్టాడు. ఇది తప్పు అని చెప్పి రాజును కూడా గద్దించింది ఎవరంటే? యోహాను. ఇది గిట్టక మరి హేరోదు అయితే భయపడ్డాడు. కానీ మరి హేరోదియ భార్య అతని పుట్టినరోజున తన కుమార్తె ద్వారా నాట్యం చేయించి ఒక వరం అడిగింది. నాకు యోహాను తల కావాలని వాళ్ళ అమ్మ చేత ప్రేరేపించబడి అలా చేసి మాటించి తప్పలేడు కనుక రాజు ఏం చేశాడు? చెరసాల్లో తలగొట్టించాడు. చూడండి, యోహాను జన్మం కూడా ఎలాంటిది? ప్రత్యేకమైనది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుకు ముందు 6 నెలల ముందు జన్మించింది ఎవరు? యోహాను. దీనికి కూడా ఆధారం చూడండి, లోకాసు వర్తమానంలోనే ఉంటుంది ఆ మాట. దేవదూత చెప్తుంది. లోకాసు వర్తమానము 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఇక్కడ గాబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తుంది. చూడండి 36వ వచనం. 1:36. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు అది 6వ మాసము. అమ్మ, ఎన్నో మాసం అంట? క్లియర్గా చెప్తున్న దేవదూత ఉన్నదన్నట్టు. మరియా, నువ్వు భయపడబాక. నీవెలాగో పరిశుద్ధాత్మ శక్తి వల్ల సర్వోన్నతుని కుమారుడు నీవు కంటున్నావు. ఆయన నీ గర్భంలోకి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి నేను కమ్ముకొను అని చెప్తూనే, ఇదే సంగతి నీకు కావాలని నీ బంధువురాలు కాముంది ఆమె ఎలిజబెత్. ఆమె కూడా పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడింది. ఆమెకి ఇప్పుడు 6వ మాసము అనగానే చెప్పినట్టుగా దూత చెప్పినట్లు మరలా ఎక్కడికి వెళ్ళింది మరియమ్మ?
కొండసీమల్లో ఉన్న ఎలిజబెత్తుని కలవడానికి వెళ్ళింది. ఎలిజబెత్తుని కలవడానికి వెళ్ళి ఆమెకు వందనాలు చెప్పగానే ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు ఏమయ్యాడు? యోహాను అమ్మ అప్పటికి 6 నెలల బాలుడు లోపల ఏం చేశాడు? గంతులు వేశాడు. దేవదాసయ్య గారు చెప్తూ యోహాను గర్భంలోనే క్రిస్మస్ పండుగ చేశారు అని అన్నారు. ఎక్కడ చేశాడమ్మా? మనందరం బయటకు వచ్చే చేస్తాం, అవునా కాదా? ఎక్కడున్నప్పుడు చేశాడు యోహాను? చూస్తారా? కింద వచ్చిన ఉంటుంది చూడండి. 41వ వచనం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను. మరియమ్మ గురించి ఇక పరిశుద్ధాత్మ తండ్రి ఆమెకు బయలుపరిచినవన్నీ చెప్తాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు మరియ అని చెప్పి చాలా విషయాలు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆమె కూడా ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. చూడండి, ఆత్మ సంగతులు ఆత్మకే తెలుస్తాయి, మామూలు వాళ్ళకి తెలియదు. వెర్రిగా అనుకుంటారు, కానీ ఒకరి ఆత్మ సంగతులు ఎవరో తెలుస్తుంది? ఇంకొకరి ఆత్మకే తెలుస్తుంది, కానీ మనుషుల సంగతులు వారికి గోచరం కాదు. కాబట్టి అందుకనే ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి మనం. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడింది మరియమ్మ. ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడింది. ఇరువురు కలుసుకున్నప్పుడు ఆత్మ ఆమెలో నుంచి మరియ గురించి ఎన్ని విషయాలు తెలియజేస్తుందో చూడండి. తర్వాత చదువుకోండి విషయాలు. కాబట్టి యోహాను జన్మము కూడా ఎటువంటిది? ప్రత్యేకమైనది. ఇతడు పుట్టాన్ని బట్టి కూడా అనేకులు ఏం చేశారు? సంతోషితులని ఇది వాగ్దానం. అందుకనే ప్రభు అన్నారు, స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని ఉన్నారు. ఏమన్నారమ్మా? స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని ప్రభు సాక్ష్యం ఇచ్చారు. ఒక ఆమె వచ్చి, అయ్యా నిన్ను కన్న గర్భము, నీవు కుడిచిన మరి పాలు ఆమె ధన్యుడు అని అంటే, కాదు స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని ప్రభు ఏం చేశారు? సాక్ష్యం ఇచ్చారు. యోహాను గారు కూడా ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా నువ్వెవరివి? క్రీస్తువా? మెస్సయ్యవా? ప్రవక్తవా? నువ్వెవరో మాకు చెప్పు, మేము పంపిన వారిని మమ్మల్ని పంపిన వాడికి చెప్పాలి కదా అంటే, యోహాను కూడా ధైర్యంగా చెప్పాడు, నేను క్రీస్తుని కాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడని చెప్పి యోహాను కూడా ధైర్యంగా యేసు ప్రభు గురించి ఏం చేశారు? సాక్ష్యం ఇచ్చారు. చూడండి, అదే మత్తయి సువార్త 3వ అధ్యాయంలోని మాట్లాడినవి కూడా ఉంటాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మీరు చూస్తే చూడండి 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్న వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో వేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ రాకడి విషయం కూడా చెప్పాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. కళ్ళము అంటే పొలము లేదా సంఘం. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తాడు. గోధుమలను అంటే గడ్డి గింజలు జాగ్రత్తగా చేసి భద్రం చేస్తాడు. ఆ పొట్టుని ఆరని అగ్నితో ఏం చేస్తాడంట? కాల్చివేస్తాడు. రేపు రాకడలో జరిగేది ఇదే. ప్రభు గడ్డి గింజలు, స్థిర విశ్వాసులు, పెండ్లి కుమార్తె అనుభవం కలిగిన గడ్డి గింజలను భద్రపరుస్తారు. వారి రేపు ఎత్తబడేస్తాను. మిగిలిన వారు ఎవరో? పొట్టు ఏమైపోద్ది? అమ్మ ఎగిరి పొమ్మని ఎవరైనా చెప్పాలా? అయ్యా తూర్పారు పడుతుంటారు, అవునా కదా? మెనుగుల టైంలో మీరు చూస్తే పాతకాలంలో అయితే చాట పట్టుకొని ఇలా పైకి లేపుతారు, గాలి ఇటు విసిరితే అటు, అవునా? గట్టి గింజలన్నీ ఏమవుతాయి? పొట్టు అంతా ఏమైపోద్ది? ఇప్పుడు టెక్నాలజీ మారింది, ట్రాక్టర్కి ఒక పెద్ద ఫ్యాన్ కడుతున్నారు, అవునా కదా? ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, వీళ్ళు ఎలా అనగానే ఆ ఫ్యాన్కి పొట్టు అంతా ఎగిరిపోద్ది, గట్టి గింజలు ఎడబడతాయి, అవునా కదా? మీరు చూస్తే కనపడతానే ఉంటాయి. కాబట్టి పొట్టుని వెళ్ళిపోమని ఎవరో చెప్పాల, గట్టి గింజ అయితే నిలబడుద్ది. వాటిని ప్రభు ఏం చేస్తారు? భద్రం చేస్తారు. కాబట్టి మనం కూడా గట్టి గింజలుగా ఉండాలి. ఎలాంటివి ఉండాలంట? దేవదాసయ్య గారు చెప్తూ, విశ్వాసలో
మనం చూసినట్లయితే విశ్వాసము కాపాడుకోవాలి. మనం చాలా మందిలో ఏముంటుందంట, అవిశ్వాసం వస్తుంది. ఏమొచ్చేస్తుందంట, అవిశ్వాసం. వారు అనుకున్నది జరగలేదనో, వారిని ఎవరన్నా నిందించారనో, లేకపోతే ఒక మాట అన్నారనో, వీటిని బట్టి ఏమైపోతే జారిపోతారు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి విశ్వాసమును మనం ఏం చేయాలి, అప్పటికప్పుడు కాపాడుకోవాలి. గింజ విశ్వాసము, గట్టి విశ్వాసం. ప్రభు కూడా ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండ కదిలి సముద్రాన్ని పడిపోమంటే పడిపోయేది. దేంతో పోల్చాడు ప్రభు? ఆవగింజతో పోల్చాడు. ఆవగింజ చిన్నదే, దాన్ని నువ్వు నలుగుద్దేమో. గట్టి గింజను నువ్వు చేత్తో పట్టుకు 2 ఏళ్ళు తెల్లనమ్మా, నలుగుద్దా? అంటే గింజ విశ్వాసం అంటే ఎలాంటి విశ్వాసం? గట్టి విశ్వాసం. చూడండి, ఆవగింజ చిన్నదే కానీ కూర మొక్కలన్నింటిలో కూడా పెద్దదవుతుందని ప్రభువే చెప్పాడు ఉపమానం. అవునా? కాబట్టి దైవజనులు చెప్తూ రక్షణ పద్యాల్లో ఆవగింజంత విశ్వాసం అమరి ఉన్న, మరి కొండ కదిలి సముద్రాన పడునన్న ఆవగింజంత చురుపాపం అమరి ఉన్న వధువు సంఘములో చేరుట ఎట్లు అన్నారు అయ్యగారు. చూడండి, రెండింటికి ఆవగింజే. ఆవగింజంత విశ్వాసం అంటే కొండ కదిలి సముద్రాన్ని పడిపోమంటే పడిపోయిద్దంట. ఆవగింజంత చిరు పాపం ఉంటే అంట ఎక్కడ చేరలేమో, వధువు అంతస్తులోనికి, మేఘమెక్కి అంతస్తులోనికి చేరలేము. జాగ్రత్త. కాబట్టి ప్రభు జన్మకాలంలో మనం ఉన్నాం. యోహాను జన్మము కూడా ప్రభు జన్మము లాంటిదే, ప్రత్యేకమైనది. ప్రభు కొరకు కారణ జన్ముడిన, ప్రభు కొరకు జన్మించారు. ఎవరో? యోహాను గారు. ప్రభు మార్గము సరళము చేయడానికి వచ్చినవారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యోహాను కూడా ప్రత్యేకమైన వాడు అని సమయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ప్రభు జన్మదినము కాలంలో మనం ఉన్నాం. జన్మకాలం, యోహాను జన్మ ప్రత్యేకమైనది. అతడు కూడా ఎవరో? పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినవారు. కాబట్టి మనం చూసినట్టయితే యోహాను జన్మము, రెండోది యోహాను యొక్క మరి బలమైన గర్జించు ప్రసంగి యోహాను పరిశుద్ధాత్మతో నిండినవాడు. యోహాను మరి ఖండించే బోధ కలిగిన వాడు. యోహాను ప్రత్యేకమైన వాడు. యోహాను ప్రభు మార్గం సరళం చేయడానికి వచ్చినవాడు. యోహాను తిన్నని మార్గాన్ని చూపించాడు. ఇదిగో ప్రభువుని చూపించింది ఎవరంటే యోహానే. తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయము 29-30 వచనాలు ఏముంది? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అయిన క్రీస్తు అని చూపించింది ఎవరు? యోహాను గారు. అవునా కదా? నడిచి వెళ్తున్న ప్రభువుని చూపించి శిష్యులకు ఇదిగో ఈయనే లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని చూపించింది ఎవరు? యోహానే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యోహాను గారు కూడా దూత చేత ఈయన పేరు పెట్టబడింది, ముందుగానే బయలుపరచబడింది. యోహాను కూడా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వాడు. యోహాను గర్జించు ప్రసంగి. యోహాను ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. యోహాను ప్రభువుకి బాప్తిసం ఇచ్చాడు. యోహాను స్త్రీలు కలిగిన వారిలో గొప్పవాడు. యోహానే రాకడను గురించి కూడా ప్రస్తావించాడు. యోహానే ఏలియా ఆత్మీయ శక్తి కలిగిన దైవజనుడు. కాబట్టి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి ఎవరిలో? యోహాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి జన్మకాలంలో ఉన్న మనము ప్రభు జన్మను స్మరించుకుంటూ యోహాను కూడా మనము ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుకు ముందు వచ్చిన వారు ఎవరో? యోహాను. ప్రభు కంటే గొప్పవాడు కాదు, కానీ ఆయనే చెప్తున్నాడు, నేను ఆయన చెప్పుల వారిని ఇప్పుడు కూడా యోగ్యుడు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. అయ్యా, మనకుంటుందా తగ్గింపు? ప్రభువుకి పొరకు నేను పుట్టిన వాడిని, ప్రభువుకి ముందు నేను పుట్టాను, మనలో గర్వం వచ్చాను. అవునా? ఏసావుకి రాలేదా? నేను మొదటి వాడిని, జ్యేష్ఠుడిని, నేను ఆశీర్వాదాలు నాకే అని గర్వించిన వాడు ఎవరో? ఏసావు. యాకోబు తగ్గించుకున్నాడు. గర్భంలోనే దేవుడు నిర్ణయించాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడు. దేవుడి చిత్త ప్రకారం ఆయన చెప్పిన మాట చొప్పున జరిగిపోయాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం కూడా ఎప్పుడు కూడా గర్వించకూడదు. యోహాను ఇంత గొప్ప శక్తి కలిగిన వాడైనప్పటికీ ప్రభు విషయంలో తగ్గించుకున్నాడు. ఆయన చెప్పుల వారిని ఇప్పటికి కూడా నేను యోగ్యుడిని కాడు అని అన్నాడు. ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈయనే లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లని సాక్ష్యం ఇచ్చిన వారు యోహాను గారు. కాబట్టి మనం కూడా ప్రభుడి గురించి ప్రభు విషయంలో తగ్గించుకోవాలి యోహాను వలె. అలాగే యోహాను వలె మనం కూడా ఆత్మపూర్లుగా ఉండాలి. యోహాను వలె ప్రభు సువార్తకు మనం కూడా ఏం చేయాలా?
ద్వారాలు తెరిచి అనేక మందికి తెలియచేయాలి మాట. యోహాను వలె మనం కూడా ఏం చేయాలా? ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి అలాగే యోహాను వలె మనం కూడా తయారైతే క్రీస్తు జన్మ వార్త ఇంకా అనేకులకి ఏమవుతుంది? వ్యాపిస్తుంది. అవునా కాదా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, గొర్రెల కాపర్లకు అన్నవాటిని వెళ్ళవాటిని ఆ ప్రాంతమంతా ఎలా ప్రచురపరిచారు, యోహాను వలె మనం కూడా అందరికి ఏం చేయొచ్చు? ప్రభుని గురించి తెలియపరచవచ్చు. ఆయనకి మార్గం మనం కూడా ఏం చేయగలుగుతాం? సరళం చేయగలుగుతాం. ఆయన రాజ్యంలోనికి అనేక మందిని ఏం చేయగలుగుతాం? మనం కూడా నడిపించగలుగుతాం. అటు గొప్ప దీవెన పరిశుద్ధాత్మ తండ్రి మనకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన చెప్పండి, వాక్య బిడ్డల హృదయాల్లో ముద్రించుము, నూరంతులుగా ఫలించుటకు సహాయం చేయండి. యోహాను ఎలాగూ ప్రభా ప్రత్యేకమైన జన్మ కలిగిన వాడు, యోహాను ఎలా నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చారు, యోహాను ఎలాగూ ధైర్యవంతుడు, యోహాను ఎలాగూ ఆయన తగ్గించుకున్నాడు, యోహాను ఎలాగూ ప్రభా అయా ఏలియా ఆత్మీయ శక్తి కలిగిన దైవజనుడిగా, యోహాను ఎలాగూ ప్రభా బాల్యం నుంచే మద్యమైన ద్రాక్షారసమైన మొట్టగా ప్రత్యేకంగా ఎలా జీవించగలిగిన వారై ఉన్నారు. అలాగే మేము కూడా ఈ లోకంలో నీ కొరకు బలమైన సాక్షులుగా, సాధనములుగా, అయా స్వార్థ కొరకు మేము కూడా ప్రయాసపడే వారముగా మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రభు మార్గము సరళము చేటుకు యోహాను ఎలా వచ్చారు అలాగున ప్రభా మమ్మల్ని కూడా నీ పని కొరకు సాధనములుగా వాడుకొని మహిమ పొందమని మా మంచి బోధకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.